వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 24. యేసుప్రభు మన స్నేహితుడు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ 15:15లో యేసుప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. యేసుప్రభు తన ఆజ్ఞలు ఆచరించిన వాళ్ళందరూ తన స్నేహితులే అనే మాట కూడా చెప్తూ ఉన్నాడు. మనం ఆయనకు విధేయత చూపిస్తే మనం కూడా ఫ్రెండ్స్ అయిపోతాం. యేసుప్రభు మన ప్రభు యజమానుడు అయినందున ఆయన మనల్ని దాసులు అని పిలవాలి, కానీ ఆయన మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు స్నేహితులుగా ఉండుటకు ఏర్పరచబడినాము అన్న సత్యం మనకు ఆదరణ, నిశ్చయత కలుగజేస్తాయి. యేసుప్రభు పరిచర్య చేయుటకు ప్రారంభించినప్పుడు ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ ఆయన పన్ను వసూలుదారులకు, పాపులకు స్నేహితుడు అని ఎగతాళిగా అన్నారు. ఆనాటి సంప్రదాయం ప్రకారము అతి హీనమైన పాపులతో ఆయన కలుస్తున్నాడు అని తప్పుపట్టారు. అయితే ఆయన పాపులను వెతికి రక్షించుటకే తాను వచ్చానని ప్రకటించాడు. ఆయన హృదయం స్నేహంతో నిండిన హృదయం. స్నేహితునిగా ఉండుట అంటే వారితో సమయం గడుపుట ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. వారందరూ ఆయన యొద్దకు సులభంగా రావచ్చు. యేసుక్రీస్తులో మానవాళి మంచి స్నేహితుడున్నాడు. మనం పైన చదువుకున్న మాటలు ప్రభు సిలువకు పోకముందు తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు. ఆయన అంతరంగ ఉద్దేశాలన్నీ వాళ్ళతో చెప్పాడు కాబట్టి వాళ్ళని స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. తన తండ్రి తనకు చెప్పినవన్నీ కూడా వారితో చెప్పాడు. స్నేహంలో ఒకరితో ఒకరు ఏకీభవిస్తారు. వారి తీర్పులు, అనురాగాలు ఒకేలాగుంటాయి, ఒకేలాగా ఆలోచిస్తారు. వారి అంతరంగ రహస్యాలు పంచుకొని ఒకరినొకరు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉంటారు. ఒకరంటే ఒకరికి గౌరవము, ప్రేమ ఉంటాయి. యేసయ్య మన స్నేహితుడు కాబట్టి మనం సంతోషము, దుఃఖము, ప్రేమ, ఆదరణ ఆయనతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఆయన స్నేహం ఉంది కాబట్టి ఇక ఇహలోక వాసులతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో స్నేహము అవసరం లేదు అని అనుకోకూడదు. దేవుడు మనల్ని ఇతరులతో సహవాసము, ఏకత్వం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మనకు ఇహలోకంలో మంచి స్నేహితులున్నా లేకపోయినా క్రీస్తు మనల్ని ఎప్పుడు కూడా విడువని స్నేహితుడు. మనం ఎప్పుడూ ఒంటరితనం అనుభవించకుండా చూసుకుంటాడు. ప్రతి క్షణం ఆయన మనతో నడుస్తాడు. స్నేహితుడు మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ మనల్ని మోసం చేయడు. ఆయన స్నేహం చాలా తీయనైంది, ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ఏ స్నేహితుడైనా మనల్ని విడిచిపెట్టొచ్చని, కానీ ఈ నిజ స్నేహితుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. మనం ఆయన్ని బట్టి సిగ్గుపడకపోతే ఆయన కూడా మనల్ని గురించి గర్వంగా చెప్తాడు. ఒక స్నేహితుడు మనకి ఎంత ఆదరణ ఇస్తాడో అంతకంటే ఎక్కువ ఆదరణ ఇచ్చే ప్రభువు మనకు స్నేహితునిగా ఉంటే ఇక ఏ దానికి భయపడిన అవసరం లేదు. ఈ స్నేహం సుఖాన్ని ఇస్తుంది, ఫలభరితంగాను నిత్యత్వంలోకి తీసుకెళ్లే నిశ్చయితను కూడా ఇస్తుంది. విశ్వాసులమైన మనము ఆయనను స్నేహితుడిగా కలిగి ఉన్నాం కాబట్టి ఎంత ధన్యులమో అని అనుకోవాలి. మరి తన ప్రాణం ఇచ్చాడు మన కోసం. ఇంత మంచి స్నేహితుడు ఎవరికైనా దొరుకుతాడా? ప్రార్థన చేసుకుందాం. దయామేడా, మీరు మా స్నేహితుడు, మీ ఆజ్ఞలు పాటిస్తే మేము మీ స్నేహితులం అవుతామనే విషయం కూడా మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం. ఎంత మంచి స్నేహితుడు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము ఎప్పుడు కూడా మీ కృతజ్ఞులుగా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.